ఫాలో అవుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో నేను మీకు ఒక కథను తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. పూర్వకాలంలో ఒక రాజుగారు ఉండేవారు. ఆయన దగ్గర ఒక పల్లెటూరు యవనస్తుడు ఎంతో నమ్మకంగా పనిచేసేవాడు. ఎంత నమ్మకంగా అంటే రాజు యొక్క అంతులేని ప్రేమాభిమానాలను పొందుకునేంతగా. అయితే ఆ రాజుగారి దగ్గర ఎంతో తెలివైన గొప్ప గొప్ప మంత్రులు కూడా ఉండేవారు. ఒకరోజు వీళ్ళందరికీ కూడా ఈ పల్లెటూరు యవనస్తుడిపై అసూయ కలిగింది. ఎందుకంటే రాజుగారు ఆయన దగ్గర పనిచేసే వారందరిలోకెల్లా ఈ పల్లెటూరు యవనస్తుడిని ఎక్కువగా ఇష్టపడేవారు కాబట్టి. అందుకని ఎలాగైనా ఇతన్ని రాజుగారి దగ్గర నుండి గెంటించి వేయాలని మంత్రులందరూ కలిసి ప్లాన్ చేశారు. రాజుకు అతని గురించి ఉన్నవి లేనివి కల్పించి చెప్పారు. కానీ రాజు మాత్రం వారిలో ఉన్న తప్పుడు ఆలోచనను పసిగట్టి ఏదో ఒకరోజు వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. ఒకరోజు రాజు విందులో పాయసం వండించాడు. అందులో చక్కెరకి బదులుగా ఉప్పు వేయించి వరుసగా కూర్చున్న మంత్రులందరికీ వడ్డించారు. అందరూ ఒక్క చెంచా నోట్లో పెట్టుకోగానే ఫేస్లో ఫీలింగ్స్ మారిపోయి చీతూ అంటూ ఉమ్మేశారు. కానీ ఈ పల్లెటూరు యవనస్తుడు మాత్రం లొట్టలేసుకుంటూ సంతోషంగా పాయసం మొత్తం తినేశాడు. అప్పుడు రాజు మంత్రులతో, ఏమైంది, మీరందరూ పాయసం తినకుండా పారేశారు అని ప్రశ్నించాడు. అందుకు వారు, రాజా, పాయసం చాలా ఉప్పగా చేదుగా ఉంది, అలా ఉన్న పాయసాన్ని మేమెలా తినగలం అని సమాధానమిచ్చారు. వెంటనే రాజు ఆ యవనస్తుడితో, అంత ఉప్పగా చేదుగా ఉన్న పాయసాన్ని నువ్వెలా తిన్నావు, నీకు చేదుగా అనిపించలేదా అని అడిగాడు. అందుకు ఆ యవనస్తుడు ఏమన్నాడో తెలుసా? రాజా, పాయసం ఉప్పగా చేదుగా ఉన్నమాట నిజమే, కానీ జీవితాంతం మీరు నాకు ఎంతో మధురమైన రుచికరమైన ఆహారాన్ని పెట్టారు. నేను అడగకుండానే నా అవసరాలన్నీ మీరు తీరుస్తున్నారు. అట్లాంటప్పుడు ఒక్క పూట ఉప్పు ఎక్కువైతే ఏమవుతుంది? ఒక్కసారి తినడానికి కాస్త ఇబ్బంది కలిగిందని చెప్పి జీవితాంతం మీరు నాకు చేసిన మేలును నేను ఎలా మర్చిపోగలను అని అన్నాడు ఎంతో కృతజ్ఞతగా. నిజమే కదా, యేసయ్య అనుదినము మనపై తన కృపను మెండుగా కురిపిస్తున్నాడు. మనం అడగకుండానే మన అవసరాలన్నీ సమకూరుస్తున్నాడు. కానీ చిన్న చిన్న శ్రమలు ఎదురవ్వగానే అవన్నీ మర్చిపోతాం. దేవుడు నాకేం చేశాడు అని చాలా ఈజీగా అనేస్తాం. పుట్టిన దగ్గర నుండి మరణించే వరకు ఆయన చేసిన మేళ్ళన్నీ మర్చిపోయి ఈ విధంగా అనడం న్యాయమేనా? నిజమైన దేవుణ్ణి ఆరాధించే ఓ క్రైస్తవ, ఒక్కసారి ఆలోచించుకో.